విశాఖపట్నం మన్యం ప్రాంతంలోని పాడేరుని ఆనుకుని ఉన్న గిరిజన గ్రామాలు. చుట్టుపక్కల కొండలు లోయలతో చూడటానికి ఆహ్లాదంగా కనిపిస్తున్న ఆ ఆహ్లాదం వెనుకున్న కన్నీటి గాథలు గనక ఒక్కసారి వింటే కన్నీటి పర్యంతం అవ్వకుండా ఎవరూ ఉండరు. మా సమస్యలు ఏంటంటే ఏదైతే రిలేటివ్గా ఆర్ఎంబి రోడ్లోని దగ్గరగా మెయిన్ రోడ్లు అయితే ఏవి ఉన్నాయో అందులో రోడ్ వేస్ మాత్రమే కొంచెం డెవలప్మెంట్ అయ్యి హెల్త్ ప్రాబ్లంకి మెయిన్ ఎస్పెషల్లీ రోడ్ లేదన్న, అంబులెన్స్ రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ఏజెన్సీ 11 మండలాల్లోని అంబులెన్స్ ఏమైనా ఉందా అంటే 1 2 అని చూపిస్తున్నారు. అది కూడా కేజెస్ ఇక్కడ నుండి పాడేరు నుంచి వైజాగ్ వెళ్ళాలంటే సొంత డబ్బులు పెట్టుకొని వెహికల్ బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్న ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలన వల్ల. ప్రతి గ్రామంలోని కనీసం మినిమం పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మినిమం చిన్న చిత్ర గ్రామంలోని కనీసం అబౌట్ 10 మెంబర్స్ దాకా ఉంటారు. అయినా కనీసం 10 మెంబర్స్లో కూడా ఒక్కరికైనా ఒక వేకెంట్ ఏమైనా ఉందా అంటే ఏమీ లేవన్నా. ఏమనంటే బడ్జెట్ అంటారు, ఇది లేదంటారు, లేదంటే ఐటీడీ చుట్టూ తిరిగే కొలది ఎంత మా చెప్పులు అరిగిపోతున్నాయి తప్ప పట్టించేసుకునే నాదుడు లేడు, అర్థం చేసుకునే ఏ నాయకుడు లేడు. కనీసం ఏదైనా ఎనీ ఉపాధిలోనే ఏమైనా ఇస్తున్నారా అంటే అది లేదన్నా. ఈ రోజుల్లో ఉద్యోగస్తుల కొడుకు ఉద్యోగస్తుడే తయారవుతున్నాడు, డబ్బున్న కొడుకు ధనవంతుడు అవుతున్నాడు తప్ప మాలాంటి పేదవాడిగానే ఉండిపోతున్నామన్న. నాకు తమ్ముడున్నాడన్న, ఆయన ఎంటెక్ చేస్తున్నాడు. ఆయన ఈ రోజుల్లో ఎంటెక్ చేస్తూ అమరావతిలో సీసీ రేంపుల దగ్గర రోడ్డు పనికి రావాల్సిన దుస్థితి వచ్చిందన్న. దాన్ని ఏమనుకుంటారన్న చెప్పండి అన్న. ఇంత కష్టాల్లో మేము ఉన్నామన్న. ఒక పూట తింటే ఒక పూట లేని స్థితి నుండి మా అమ్మ నాకు ఎంబీఏ చదివించానన్న. ఐటీడీకి వెళ్ళి నేను ఎంబీఏ చదివాను, కనీసం ఏదైనా చిన్న జాబ్ చూపించండి, ఒక మార్కెట్లో ఏదైనా చిన్న పోస్టింగ్ ఇప్పించండి సార్, నా ఫ్యామిలీ పరంగా నేను పోషించగలను కానీ అడిగితే ఏ బడ్జెట్ లేనిది, ఏ జాబ్ లేని మేము ఎక్కడిచ్చేదని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారన్న. ఏమనంటే ఏం చెప్పినా మేము పేదవాళ్ళుగా మిగిలిపోవాల్సిన పరిస్థితి అన్న. మన ఇండియాలోని అతిపెద్ద జబ్బు ఏంటంటే అన్న, కులం మతం మా వాళ్ళు నా వాళ్ళు అని చెప్పి వాళ్ళు పై స్థాయికి వెళ్తున్నారు తప్ప మాలంటే వాళ్ళు అట్టడుగులోనే ఉన్నారన్న. మాది చాలా పూర్ ఫ్యామిలీ అన్న. మా అమ్మ మమ్మల్ని కొండదని తీసుకొచ్చిన కర్రలు తీసుకెళ్ళి పెదబెల్లు మండలం దగ్గరికి వెళ్ళి అమ్ముకుంటూ మమ్మల్ని చదివించారన్న. అలాంటి కష్టాల నుండి వచ్చామన్న. ఒక పూట తింటే ఇంకో పూట ఉండదన్న. అలాంటి స్థితి నుండి వచ్చినప్పుడు కూడా ఇంత ప్రొఫెషనల్ స్టడీస్ చదివిన మాకు ఏ ఉపాధి లేదన్న. ఎక్కడ చూసినా ఏది చూసినా అన్యాయంతోనే మునిగిపోతూనే ఉందన్న. మాలాంటి పేదవాడు అట్టడుగులో నుండిపోవడం కారణం ఇది ఒకటన్నా. ఈసారి ఎన్నుకోబడ్డ వాళ్ళైనా ఒక పేదవాడి అయి ఉండాలి. రాజకీయ నాయకుడు డబ్బున్నవాడిని ఎమ్మెల్యేని ఎన్నుకున్నట్టయితే డబ్బున్నవాడు డబ్బునే ప్రేమిస్తున్నాడు తప్ప మాలాంటి పేదవాడి కష్టాలని దుఃఖాలని ఎవడు అర్థం చేసుకున్న నాయకుడు లేడన్న. ఈ రోజుల్లో ఉన్నా కూడా ఎవడు ఉన్నాడంటే వెతుక్కోవాలన్న. వాళ్ళని మంచి మనస్తనం ఉన్న వాళ్ళని పైకి రాలేకపోతున్నారన్న. ధనం వాళ్ళ చేతులు ఎవరికైతే ఉందో వాళ్ళే పైకి వస్తున్నారు తప్ప మేమైతే నిన్నగాక మొన్న పుట్టిన మాకన్నా ముందు పుట్టి మంచి గొప్ప జ్ఞానవంతులు కూడా అటువంటి వాళ్ళు కూడా చేద్దామని ముందుకెళ్దామంటే కనీసం డబ్బు ప్రోత్సాహం లేక లేదేదో లేక ఇలాంటి వాళ్ళు అట్టడుగులు ఉండిపోతున్నారన్న. మెయిన్గా ఈ ఏజెన్సీ 11 మండలాల్లో మలేరియా జ్వరంతో చాలా జనాలు హాస్పిటల్ పాలైపోయి చనిపోవడం చాలా వరకు జరిగిందన్న ఇప్పుడు దాకా. అలాంటి దుస్థితి రావడం కారణం కేవలం ఏంటన్నా, డాక్టర్లు నిర్లక్ష్యం అయితే అని చెప్పలేము కానీ వాళ్ళ పరంగా హాస్పిటల్కి రావాలంటే మా కనీసం అంబులెన్స్ వెహికల్ కూడా లేని పరిస్థితి అన్న. రోడ్లో నడుచుకుంటే వెళ్ళాలన్న, కనీసం వెహికల్ వెళ్ళాలంటే ఇలాంటి రోడ్డుకి ఏం వెళ్తుంది అన్న. చూడండి అన్న ఈ రోడ్డు పరిస్థితి ఎలా ఉంది, ఎంత పరిస్థితి. కనీసం ఆటో వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉందన్న. ఇలాంటిది కూడా అర్థం చేసుకోవట్లేదు. ఏమనంటే చేస్తున్నామంటున్నారండి, పెండింగ్లో ఉందంటున్నారు. ఏమనంటే మేము చేస్తూనే ఉన్నాం, మేము ఇంతకన్నా మేమేం చేయాలి, నెక్స్ట్ అధికారం వచ్చేలాగా మేమే చేస్తాం, ఇంకా బాగా చేస్తామంటున్నారు తప్ప చేసేవాళ్ళు లేదన్న. ఈ రోజుల్లో వస్తున్నారు, గెలుస్తున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు, కూడగడుతున్నారు, సిటీలో డెవలప్ చేసుకుంటారన్న. పిల్లల చదువులకి డాక్టర్లకి అవసరమైతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివించుకుంటున్నారన్న. అది ఎవరి సొమ్మన్నా, ప్రజల సొమ్మన్నా. అడిగే నాయకుడు లేడన్న, మా పట్ల పోరాటం చేసే నాయకుడు లేడన్న. చేసినా వాడిని ఏదో చేసి లొంగ తీసుకున్నారన్న. కొన్ని గ్రామాలకైతే మంచినీటి సౌకర్యాలన్నా చాలా ఘోరంగా ఉన్నాయన్న. కొన్ని వాటర్ స్కీములు ఇచ్చారన్న. ఇచ్చినవన్నీ కనీసం పనికి వస్తుందా లేదా, వేసినప్పుడు బాగానే ఉందన్న, 3 రోజులు పోతే పాడైపోతున్నాను. అందులో వేసిన దానిలో కూడా చేసిన వాటిల్లో కూడా క్వాలిటీ లేదన్న. వాళ్ళు 10 రూపాయలు సంపాదించడం కోసం ఆలోచిస్తున్నారు తప్ప ప్రజలకు 10 రోజులు ఉపయోగపడాలని ఏ నాయకుడు కూడా ఆలోచించట్లేదన్న. క్వాలిటీని నమ్ముకొని ఉంటే కనీసం చేసిన దాన్ని శుభ్రంగా కనీసం 10 సంవత్సరాలకి నీట్గా వాడుకుంటారేమో అనుకుంటున్నారన్న. అది కూడా లేకుండా ఉందన్న ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి. చూస్తూ ఎన్నాళ్ళు చూసుకుండాలన్న. ఉద్యోగ భృతి అన్నాడు, ఎక్కడికి ఇచ్చాడన్నా, ఏమి ఇచ్చాడన్నా. ప్రత్యేక హోదాలకు తేలేపోడు. ఉన్న దాంతోనే సరిపెడదామంటే అది లేదన్న. అసలు యాక్చువల్గా టీడీపీని గెలిపించింది మీరు సపోర్ట్ చేశారన్న ఒక నమ్మకంతోనే. లేదు కాదంటే ఇలాంటి నాయకుల వల్ల మనకు ఎక్కువగా ఏమి లేనప్పుడు మేమెందుకని ఓటేసేవాళ్ళము. ఏదో మీరు చెప్పారని అయితే మీరు పోరాటం చేసిన వాటిలో సపోర్ట్ చేసిన వాటిలో న్యాయం ఉందని చెప్పేసి మేము న్యాయం నమ్ముకున్నామన్న. కానీ ఇక్కడ ఎక్కడ న్యాయం కనబడట్లేదన్న. అంటే మన ఆంధ్ర రాష్ట్ర పాలనలో ఇలాంటి నాయకులు ఎవరు ఉండకూడదని నేను కోరుకుంటున్నానన్న. అంగన్వాడీ పౌష్టికారాల్లోని కొన్ని గ్రామాలకి కనీసం గుడ్డు అందించాలన్నా, పాలు అందించాలన్నా
వెళ్ళడానికి వెహికల్స్ లేవన్నా, గుర్రలతో లేదా మనుషులు పెట్టి మోసుకోవాల్సిన దుస్థితి వచ్చిందన్నా. అంగన్వాడీ స్కూల్స్లో కొన్ని గ్రామాల్లో బిల్డింగ్స్ అస్సలు లేవు. అక్కడ బిల్డింగ్స్ ఉండవన్నా, కరెంట్ ఉండదన్నా, ఆఖరికి స్కూల్ పిల్లలు చదువుకోవడానికి కూడా ఈ స్కూల్ లేని దుస్థితిలో దిగజారిందన్న మన రాష్ట్రం. అలాంటి పట్ల కనీసం ఇలాంటి పేదవాళ్ళు ఉన్న ఏజెన్సీ 11 మండలాల్లో ఏదో సాయం చేయాలి, ఎంతో కొంత సాయం చేయాలి అన్న నాయకులు ఎవడు కనబడట్లేదు. ఉన్నవారు కూడా డబ్బు పట్ల బానిస అయిపోయి వాళ్ళు సంపద కొరకు ఆలోచిస్తున్నారు తప్ప పేదవాడు కడుపు మండుతూనే మిగిలిపోతూనే ఉందన్న. ప్రతి వారు నివసించే వాళ్ళు పోడు భూమిని నమ్ముకున్నారన్న. పట్టాలు ఇస్తేనే కన్నా వాళ్ళు ఇంకోసారి వ్యవసాయం చేసుకునేది. పుట్టపూర్వం బ్రిటిష్ రాక ముందు నుంచి ఇక్కడే నివసించే వాళ్ళు మధ్యలోనే వచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు VSS అని ఫారెస్ట్ భూములు అని చెప్పి పట్టుకెళ్ళిపోతున్నారన్న. అందులో వ్యవసాయం చేయడానికి కూడా ఛాన్స్ లేవన్న. ఇప్పుడు వ్యవసాయం చేసిన వాళ్ళకైనా కనీసం ఆ ఉన్న దానితోన పట్టలు ఇప్పించేసి వాళ్ళు ఏదో బ్రతుకుతారా అంటే దానికి కూడా అధికారం లేదన్న రైతులకి. అంటే మేము పుట్టడం తప్పన్నా, మేము ఏజెన్సీలో పుట్టడం అంటే మా భూములు మేము చేసుకోలేమా? మేము ఎందుకు చేసుకోకూడదన్న? దీనికోసం పట్ల CPM, CPI, గిరిజన సాగలని చాలా పోరాటాలు చేశాను. ఇస్తున్నామంటున్నారన్న, పట్టలు ఎక్కడ ఇవ్వట్లేదన్న, ఇచ్చింది ఎక్కడ కనబడదన్న. మెయిన్గా బాక్సైట్ దాన్ని నమ్ముకునే మా ఏజెన్సీ 11 మండలాలు ఉన్నాయన్న. దాన్ని దొంగచాటుగా తవ్వుకుపోతున్నారన్న. అడిగే నాయకుడు లేడన్నా, పోరాటం చేసే నాయకుడు లేడన్నా. మా పట్ల ఏం చూస్తున్నారు తప్ప ఇది తప్పు, ఏజెన్సీ ప్రాంతంలో చెందినవి మనం తీసుకెళ్ళకూడదని ఎవడ ఆలోచిస్తున్నాడన్నా? ఆలోచించట్లేదన్నా. ఈరోజు డబ్బు మహిమ ఆడిస్తుందన్న ఆట. ఈ రోజుల్లో ప్రజలు సేవకుల్ని ఎన్నుకుంటే ఇలాంటి కష్టాలు అయితే రావన్నా. ఈ రోజుల్లోనే ఎవడైతే డబ్బుకో ముక్కకో బానిస అయిపోయి దీని పట్ల ఈ ప్రభుత్వాలు ఇలాంటివి వస్తూనే ఉంటుంది, అటువంటిది జరుగుతూనే ఉంటుంది. అటువంటిది ప్రతి ఒక్కరు కూడా గుర్తించి ఈ రోజుల్లో ఎవరి దగ్గరైతే న్యాయం చేయగలడు, ఎవడైతే మన కోసం పోరాటం చేయగలడు, ఎవరి దగ్గరికి అయితే మంచితనం ఉంది అటువంటిని గుర్తించి ఎవరైనా ప్రజలు ఎన్నుకోవాలని నా విజ్ఞప్తి అన్న. ఉపాధి పనులు ఉన్నాయన్న, 100 రోజులు పని దినాలు, వారం 2 వారాలు అయిపోతే బిల్లు వచ్చాయి. దానికి పోస్టల్ అకౌంట్ ద్వారా మాకు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు 3-4 నెలలు అయిపోయినా కూడా పోస్టులు అకౌంట్లో రావట్లేదన్న. ఏమయ్యన్నా అడుగుతుంటే ఏదో ప్రత్యేకంగా అక్కడి నుంచే రాలేదు, అమౌంట్ పడలేదు, ఇదేదో చెప్పించుకొని తప్పించుకున్నాను. దాని పట్ల కూడా యాక్షన్ తీసుకోవాలి అధికారులు. చాలా జనం ఈ రోజుల్లో BD, PG చదువుకున్న వాళ్ళు మా ఏరియాలో చాలా జనం ఉన్నారు. వాళ్ళకి ఉపాధి లేదన్న. వ్యవసాయం కూలి పని చేసుకున్నాను ఊర్లో ఉండి. ఉన్న కూలి పనులు ఏమైనా కలుగుతున్నాయా అంటే ఉన్న దాంతో సంవత్సరాన్ని ఆదాయానికి వచ్చే ఏదైనా వాళ్ళు పండించిన పసుపు లేదంటే ఏదో కందులో లేదంటే పసుపు రేటు చూసుకుంటేనా 70 బిలో అన్న, అబౌవ్ ఉండదన్న, లేదా 80 మినిమం 80 అన్న. మాకు తెలిసి దళారీ బయట మాత్రం 100 అబౌవ్ ఉంటుంది కానీ బిలో మాత్రం ఉండదన్న. కానీ ఏం చేస్తామన్నా, మేము దాన్ని నమ్ముకున్నాం కదా, సమయానికి డబ్బులు రావాలి కాబట్టి దాన్ని తక్కువ రేట్లు తెచ్చేస్తామన్న. కానీ దాని కష్టం ఎంతో, చాలా కష్టపడాలి. కొన్ని లక్షలు స్కీమ్లు వస్తున్నా అంటే వాళ్ళకి తగ్గట్టు రిలేటివ్ అయిన గ్రామాల్లో మాత్రమే డెవలప్మెంట్ అవుతుంది. ఒక కాలువ వచ్చన్నా, ఒక చెక్ డ్యామ్ వచ్చన్నా, ఒక వ్యవసాయం చేసుకోవడానికి ఏదైనా వాటర్ ఎక్స్పోర్టింగ్ చేయడానికైనా ఏమైనా ఉంటే వాళ్ళకి రిలేటివ్ అయిన గ్రామాల్లో మాత్రమే డెవలప్ అవుతుందన్న. కొన్ని గ్రామాలు అసలు లేవన్న. ఎందుకన్నా ఇలాంటి రాజకీయ నాయకులు వస్తారు మమ్మల్ని ఆడుకోవడానికి, జీవితాలంతా శంకనాకించడానికి. ఇలాంటి పరిస్థితి వచ్చిందన్న మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ పాలన. వెట్టి చేతులతో పిల్లల కొందరు వెట్టి చేసి బ్రతుకీడుస్తున్నారు. పట్ట పగలు మన ఆడపడుచులు మానాలను కోల్పోతున్నారే. అన్నం పెట్టే రైతు కడుపుకి సున్నం రాస్తున్నారే. తల్లే స్వాతంత్ర్యం మా స్వాతంత్ర్యం, నీకు 70 ఏళ్ళు నిండినయమ్మ స్వాతంత్ర్యం, నీ వచ్చి ఎన్నేళ్ళయిందమ్మా స్వాతంత్ర్యం. అన్న పవన్ కళ్యాణ్ అన్న, మీరు మాకు దేవుడు లాంటి వాడన్నా. మీరైనా వచ్చి మా కష్టాలని తీర్చాలని మేము కోరుకుంటామన్నా. ఇదిగో మానబాబు కాబట్టి వచ్చినాడు. నిజంగా ఇంతవరకు